శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తరావు వ్యాసప్రోక్త మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. సంప్రదాయం ప్రకారం మన గుళ్ళో 3 గుళ్ళల్లో కూడాను అటు శ్రీ భూసమేత వెంకటేశ్వర స్వామి దేవాలయంలో, ఇటు ఆదిత్య అంబికా విష్ణు గణనా సహిత మహాదేవస్వామి మరియు సచ్చిదానంద సద్గురు సాయినాథ దేవాలయంలో, ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో ప్రభాత పూజలు ఇప్పుడే అయ్యాయి. మనం సంప్రదాయం ప్రకారం ఇప్పుడు భారత ఇతిహాసం 223వ అధ్యాయాన్ని ప్రారంభం చేద్దాం. నిన్నటి వరకు 222 అధ్యాయాలు శాంతి పర్వంలో చెప్పుకున్నాం. అంతకుముందు ఆది, సభ, అరణ్య, విరాట, ఉద్యోగ, భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌత్తిక, స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేశాం. 12వదైన శాంతి పర్వంలో ఉన్నాం అన్నమాట. నిన్నటి వరకు 222 అధ్యాయాలు పూర్తి చేసి ఈ రోజున 223వ అధ్యాయాన్ని ప్రారంభం చేసుకున్నాం. ప్రారంభించే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షంతారా వందే లంకా భయంకరం సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థగురు సాయినాథ్ మహారాజ్ की जय. युधिष्ठिर उवाच यदा बुद्ध्या महीपालः भ्रष्टश्रीर्वचरेन्महीं कालदण्ड विनिष्पिष्टः तन्मे ब्रूहि पितामह. తాతయ్య అడుగుతున్నాడు ధర్మరాజు భీష్ముల వారు. రాజ్యలక్ష్మిని కోల్పోయి కాలదండోపహతుడైన రాజు ఏ బుద్ధితో లోకంలో సంచరించవలసి ఉంటుంది, అది నాకు చెప్పు తాత. భీష్మ ఉవాచ అత్రాప్యుదాహరంతిమం ఇతిహాసం పురాతనం వాసవస్య చ సంవాదం బలేర్వైరోచనస్య చ. దీనికి కూడా ఒక ఇతిహాసం చెప్తే నీకు దానిలో సమాధానం దొరుకుతుందయ్యా. ఆ కథ చెప్తాను విను. బలికి వాసవుడు అంటే ఇంద్రుడికి మధ్య జరిగిన ప్రాచీన ఇతిహాసం ఇది. పితామహం ఉపాగమ్య ప్రణిపచ్చ కృతాంజలి సర్వనేవాసురాంజిత్వా బలిం పప్రచ్చ వాసవ. ఒకప్పుడు దేవేంద్రుడు అసురుల్ని, రాక్షసులను అందరినీ జయించి బ్రహ్మదేవుడి దగ్గరికి పోయి నమస్కరించి చేతులు జోడించి బలిచక్రవర్తిని గురించి ఇలా అడిగాడు. యస్మదతో విత్తం న కదాచన హీయతే తం బలిన్నాధిగచ్చామి బ్రహ్మన్నా చక్షమే బలిం. చతుర్ముఖ బ్రహ్మదేవ, ఎంత దానం చేస్తున్నా సరే ఆ రాక్షసుడైన రాక్షసరాజు అయిన బలి చక్రవర్తి యొక్క ధనాగారం ఎప్పుడూ ఖాళీ అవడం లేదు. అతను ఎక్కడున్నాడో తెలియటం లేదు. అతడి ఉనికిని తెలియజేయి. సవాయుర్వరుణశ్చైవ సరవిః సచంద్రమా సోగ్నిస్తపతి భూతాని జలంచ స భవచ్యుత తం బలిం అధిగచ్చామి బ్రహ్మన్నా చక్ష్వమే బలిం. ఆ బలి వాయువై, వరుణుడై, సూర్యుడై, చంద్రుడై వారు చేసే పనులన్నీ చేయగలుగుతున్నాడు. అగ్ని అయి భూతాల్ని తప్పింపజేయగలుగుతున్నాడు. అవసరమైతే జలంగా కూడా మారిపోగలుగుతున్నాడు. ఆ బలిని గురించి తెలియటం లేదయ్యా, ఎక్కడున్నాడో చెప్పు. స ఏ వక్యస్తమయతే సస్మ విద్యోతతే దిశ
స వర్షతి స్మ వర్షాని యథాకాలమతంత్రిత తం బలిన్నాధిగచ్చామి బ్రహ్మన్నాచక్ష మే బలిం. బ్రహ్మదేవ తానే కాలోచితంగా అలసత లేకుండా అన్ని దిక్కులను ప్రకాశింపజేయగలుగుతున్నాడు. అక్కడే అదృశ్యుడైపోగలుగుతున్నాడు. అక్కడే వర్షాలు కురిపించగలుగుతున్నాడు. ఆ బలి ఎక్కడున్నాడు తెలియటం లేదయ్యా. అతను ఉనికి తెలుపు. బ్రహ్మ ఉవాచ. అప్పుడు బ్రహ్మన్నాడు, నైతత్తే సాధు మగవన్ యదేనమను పృచ్ఛసి పృష్టస్తునానృతం బ్రూయాత్ తస్మాత్ జక్షామి తే బలిం. బని ఉనికి తెలియజేయమని నువ్వు అడగటం నాకు బాగా అనిపించలేదు. అయినా కూడా అడిగినప్పుడు అసత్యం చెప్పకూడదు కదా, ఉన్నట్టు చెప్పాలి. బలిని గురించి చెప్తాను విను. ఉష్ట్రేషు యది వా గోషు ఖరేష్వేషు వా పునః వరిష్ఠో భవితా జంతు శూన్యాగారే సజీవతే. బలి నివాసం ఏదంటే ఏ ఇంటిలో ఒంటె కానీ, గోవు కానీ, గాడిద కానీ, అశ్వం కానీ తమ జాతిలో అన్నిటికన్నా శ్రేష్టమై ఉంటుందో అక్కడ ఉంటాడయ్యా బలి. శక్ర ఉవాచ. శక్ర అంటే ఇంద్రుడు. అప్పుడు ఇంద్రుడు అంటున్నాడు, యదిస్మబల్నా బ్రహ్మన్ శూన్యాగారే సమా ఇవాన్ హన్యామేనన్న వాహన్యాం తద్బ్రహ్మం అనుశాధిమాం. శత్రుముఖ, ఏకాంత గ్రహంలో ఎక్కడైనా బలిచక్రవర్తి కనుక కలిస్తే నేను అతన్ని చంపాలి అనుకుంటున్నాను. చంపాలి అవద్దా చెప్పు. మామూలుగా దేవతలకి రాక్షసులకి వైరం ఉంటుంది. వాళ్ళిద్దరూ ఒకే తండ్రి బిడ్డలే కానీ తల్లులు వేరు. జ్ఞాతుల మధ్య వైరం అన్నమాట. కొన్ని రోజులు బ్రహ్మ ఆక్రమిస్తాడు ఆ రాక్షసుని ఓడించి. కొన్ని రోజులు రాక్షసులు ఇంద్రుడిని ఓడిస్తారు, స్వర్గాన్ని ఆక్రమిస్తారు. ఇలా జరుగుతూ ఉంటుంది. అందుకోసం ఆ శత్రుత్వం మూలకంగా బ్రహ్మను అడుగుతున్నాడు ఇంద్రుడు, నన్ను చంపమంటావా బలిచక్రవర్తిని వద్దా? ఇప్పుడు బ్రహ్మగారు చెప్తున్నాడు, మాస్మ చక్ర బలిం హింసి నబలిర్వదమర్హతి న్యాయస్సు చక్ర ప్రశ్న్య త్వయా వాసవ కామ్యయా. బలిని చంపవద్దు నాయన. ఆయన చంపతగినవాడు కాదు. ఆయన ఇష్టాన్ని అనుసరించి నీవు న్యాయ వ్యవహారానికి సంబంధించిన ఏమైనా అడగవచ్చు అతని, అంతేగాని చంపకూడదు. భీష్మ ఉవాచ. ఏవ ముక్తో భగవతా మహేంద్ర పృథివీం తథా చచారయే ఐరావత స్కందం అదిరుహ్య శ్రియావృత. వెంటనే ఐరావతం ఎక్కేశాడు తన వాహనాన్ని. ఇంద్రుడు రాజశోభతో ప్రకాశిస్తూ భూమిపై తిరగటం మొదలుపెట్టాడు. తతో దదస్య సబలిం ఖరవేషేణ సంవృతం యథాఖ్యాతం భగవతా శూన్యాగారకృతాలయం. ఆ తర్వాత బ్రహ్మ చెప్పినట్లుగా శూన్యగృహంలో ఉన్న ఒక బలిచక్రవర్తిని చూశాడు. అప్పుడు ఆ బలి గాడిద వేషం ధరించి ఉన్నాడు. తనను తాను కప్పిపుచ్చుకుని ఉన్నాడు. చక్ర ఉవాచ. ఖరయోనిమను ప్రాప్త తుషభక్షోసి దానవా ఇయంతే యోనిరథమా శోచస్యాహూన శోచసి. ఓ రాక్షసురా, గాడిద రూపాన్ని ధరించి పొట్టు తింటున్నావు నువ్వు. ఇది నీచమైన జన్మ. నీవు బాధపడటం లేదా దీనికోసం? అదృష్టం బత పశ్యామి ద్విషతాం వశమాగతం శ్రియా విహీనం మిత్రైశ్చ భ్రష్ట వీర్య పరాక్రమం. ఇంతకుముందు ఎప్పుడూ చూడని స్థితిలో నిన్ను చూస్తున్నాను అంటున్నాడు ఇంద్రుడు బలితోటి. శత్రువులకు లోబడిపోయావు, రాజ్యలక్ష్మిని మిత్రులను కోల్పోయావు, ఈ బలాన్ని పరాక్రమాన్ని పోగొట్టుకున్నావు. యత్తజ్ఞాన సహస్రైస్త్వం జ్ఞాతిభి పరివారిత లోకాన్ ప్రతాపయన్ సర్వాన్ యస్మాన్ వితర్కయాన్. గతంలో వేల కొలదిగా వాహనాలపై దాయదులు నన్ను చుట్టుముట్టి ఉండగా ప్రజలను తప్పింపజేస్తూ మమ్మ లెక్క చేయకుండా తిరిగేవాడివి. త్వన్ముఖాశ్చైవ దైతేయ వ్యతిష్టం స్తవ శాసనే అకృష్టపశ్చాచమహి తవైశ్వర్యే బభూవ ఇదం చ
తేజ్య వ్యసనం శోచస్యాహు న శోచసి. దైత్యులందరూ కూడాను నిన్ను ముందుచ్చుకొని నీ అనుశాసనంలో ఉండేవారు. నీ ఏలుబడిలో నేలను దున్నకుండానే పంటలు పండేవి. ఇప్పుడు ఇంత సంకట స్థితికి వచ్చావు, నువ్వు దీనికో బాధపడటం లేదా? యథాతిష్ట సముద్రస్య పురోకూలేపి లేలిహాన్ జాతిన్ విభజితో విత్తం తదాసీత్యే మన కథం. గతంలో నువ్వు సముద్రానికి తూర్పు తీరాన్ని నిలిచి భోగాల్ని అనుభవిస్తూ జ్ఞాతులకు ధనాన్ని పంచిపెట్టేవాడివి. అప్పటి నీ మనస్సు ఎలా ఉండేది? యత్తే సహస్ర సమిత ననృతురు దేవయోషిత బహూని వర్షపూగాని విహారే దీపిత శ్రియ సర్వ పుష్కరమాలిన్య సర్వ కాంచన సప్రభ కథమధ్య తథా చైవ మనస్తే దానవేశ్వర. ఓ దానవరాజా, నువ్వు చాలా సంవత్సరాలు రాజ్యలక్ష్మితో వెలుగొందుతూ విహరిస్తూ గడిపావు. అప్పుడు వేల కొలది దేవకాంతలు నీ చుట్టూ నృత్యం చేసేవాళ్ళు. వాళ్ళంతా కూడా సువర్ణ కాంతితో పద్మాలతో ప్రకాశించేవారు. అప్పటి నీ పరిస్థితి ఏంటి, ఇప్పటి నీ పరిస్థితి ఏంటి అని ఎగతాళి చేస్తున్నాడు అన్నమాట ఇంద్రుడు బలిని. రేపు మనం మిగతా భాగాన్ని పూర్తి చేద్దామా, లేకపోతే ఇవాళ చేసేద్దాం. ఛత్రం తవాసీత్ సుమహత్ సౌవర్ణం రత్నభూషితం నర్వతస్తత్ర గంధర్వ షట్సహస్రాణి సప్తద. ఒకప్పుడు నీకు రత్నభూషితమైన బంగారు గొడుగు ఉండేది. 6000 మంది గంధర్వులు సప్తస్వరాలతో గానం చేస్తూ నీ ముందు నర్తించేవారు. యూపస్తవాసీత్ సుమహాన్ యజత సర్వకాంచన యత్రాద సహస్రాణి అయితానాంగవాన్ దిశ అనంతం సహస్రేణ తథాసీత్ దైత్య కామతి. దైత్య, నువ్వు యాగాలు చేసేటప్పుడు స్వర్ణమయమైన గొప్ప యూపస్తంభం ఉండేది. అప్పుడు నువ్వు 10 కోట్ల గోవుల్ని నిరంతరంగా వేల సార్లు దానం చేస్తూ ఉండేవాడివి. అప్పుడు నీ మనస్సు ఎలా ఉండేది? యథాచ పృథివీన్ సర్వాం యజమానో అనుపర్యగా శమ్యాక్షేపేన విధిన తదాసీత్యంతో తే హృది. నువ్వు శమ్యాక్షేప పద్ధతితో భూమినంతా దేవయజన రూపంలో పరిహరించి వెళ్ళావు. అప్పుడు నీ మనస్సు ఎలా ఉన్నది? దేవయజనం అంటే ఏంటంటే భూమిని దానం చేసేటప్పుడు భూసురులు బ్రాహ్మణులు, భూసురులు అంటే భూమి మీద పుట్టిన దేవతలు అని బ్రాహ్మణులు అంటారు. వాళ్ళు ఏదన్నా స్థలం అడిగితే, భూమి అడిగితే ఒక కొమ్మని విసిరేసేవాళ్ళు అనమాట. అది ఎంతవరకు పడిందో అంతవరకు దానం ఇచ్చేవారు భూమి మీద. దేవయజనం అంటారు. అది కూడా నతే పశ్యామి భృంగారం నక్షత్రత్వం వ్యజనైన చ బ్రహ్మదత్తాంచ తే మూలం పశ్యామి అసురాధిప. ఇప్పుడు నీ దగ్గర భూమి లేదు, సువర్ణం లేదు, బంగారం లేదు, చామరాలు లేవు, బ్రహ్మ ఇచ్చిన దివ్య మాల కూడా లేదు. భీష్మ ఉవాచ భీష్ముడు అన్నాడు, తత్ర ప్రహస్య సబలి వాసవేన సమీరితం నిశమ్య భావగంభీరం ధృరాజ ముధాం ప్రవీ. బలి ఇంద్రుడి మాటలు విని నభి భావగంభీరంతో దేవేంద్రుడితో ఇలా అన్నాడు అని ధర్మరాజుకు చెప్తున్నాడు. బలి రువాచ అహోహితమ తవ బాలిశ్యం ఇహ దేవగణాధిపాయుక్తం దేవరాజస్య తవ కష్టమిదం వచ. అయ్యో దేవేంద్ర, ఏమి నీ మూర్ఘత్వం! దేవరాజు అయిన నీకు ఇలా మాట్లాడటం తగదు. నత్వం పశ్యసి భృంగారం నక్షత్రం వ్యజనేన చ బ్రహ్మదత్తాంచ మే మాల నత్వం ద్రక్షసి వాసవా. నీకు భృంగారం కానీ, గొడుగు కానీ, చామరాలు కానీ, బ్రహ్మ ఇచ్చిన దివ్య మాల కానీ కనిపించడం లేదు. అంతే. గుహాయా నిహితాని త్వాం మమ రత్నాన్ని పృచ్చసి యదా మే భవితాకాల తథాత్వం తావిద్రక్షసి. గుహలో దాచిన రత్నాల గురించి నువ్వు అడుగుతున్నావు. నాకు మంచి రోజులు వచ్చినప్పుడు నువ్వు వాటిని చూస్తావు. నత్వే తదనురూపంతే శశోవా కులస్య చ సమృద్ధార్థో సమృద్ధార్థం యన్మాం కథితం చేసి. ప్రస్తుతం నువ్వు సమృద్ధి గలవాడివి, నేనేమో సమృద్ధిని కోల్పోయిన వాడిని. ఈ స్థితిలో నువ్వు నా దగ్గర నీ గొప్పతనాన్ని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నావు. నీ వంశస్థితికి, నీ కీర్తికి ఇది తగిన పద్ధతి కాదు. నహి దుఃఖేషు శోచంతే న ప్రహృష్యంతి చద్దిషు కృతప్రజ్ఞా జ్ఞానతృప్త క్షాంత సంతో మనీషః. నిర్మల బుద్ధులు, జ్ఞానతృప్తులు, సహనశీలులు, బుద్ధిమంతులైన సజ్జనులు
దుఃఖం కలిగినప్పుడు శోకించరు, సంపద కలిగినప్పుడు పొంగిపోరు. త్వంతు ప్రాకృతయా బుద్ధ్యా పురంధర వికత్తసే యదాహమివ భావీశ తదా నైనం నైవం అధిష్ఠసి. దేవేంద్ర, నీవు మాత్రం సంస్కారహీనంతో మాట్లాడుతున్నావు. నా పరిస్థితి నుండి పరిస్థితి నీకు కూడా కలిగితే ఇలా మాట్లాడవు నువ్వు అన్నాడు. ఇది శ్రీ మహాభారతే శాంతి పర్వణి మోక్షధర్మ పర్వణి బలివాసవ సంవాదో నామ త్రయోవింశత్యధిక ద్విశతమోధ్యాయ. ఇది వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసంలోని శాంతి పర్వంలోని 223వ అధ్యాయం. రేపు 24వ అధ్యాయం 224వ అధ్యాయం చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహి చ గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు. నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.